విజయభాస్కర్ రెడ్డి గారు వారికి కూడా గౌరవ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ శాంతి గారు శ్రీ గారు వచ్చినారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఏర్పరిచి వారికి నగదు పురస్కారంతో పాటు వారికి మీ వెనుక మేము ఉన్నాము అనే కొండంత భరోసానిచ్చే సంకల్పమే ఈ షైనింగ్ స్టార్ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు జిల్లా పరిషత్ షైనింగ్ స్టార్ 2026 కార్యక్రమం ద్వారా ప్రోత్సహించడం అభినందనీయం. ఈ షైనింగ్ స్టార్కి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మరియు 36 మంది ఇంటర్ విద్యార్థులను సత్కరిస్తున్నాము. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యంలో చదువుతున్న విద్యార్థులు జిల్లా మరియు రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చదువును ప్రేమ గౌరవమైన హిమాన్ శుక్లా గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం బ్రహ్మ గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు గారికి, మేయరు, డిప్యూటీ మేయరు మరియు వేదికను అలంకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు. చాలా చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం. నేను విద్యార్థులందరికీ ఒకటే చెప్పేది, ఏదైనా కృషితోనే, మన హార్డ్ వర్క్తోనే మనం సాధించగలం. అల్టిమేట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలంటే అది ఓన్లీ బై హార్డ్ వర్క్. ఇంకా వేరే ఏ అడ్డదారులలో కూడా అనుకున్నది రీచ్ కాలేరు. మీలో కొంతమంది సైంటిస్ట్ కావాలంటుంది, కొంతమంది ఐఏఎస్, కొంతమంది ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాలుగా ఉంటుంది. ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటారు? చేతులెత్తండి. డాక్టర్స్ ఓకే. ఎంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటారు? చేతులెత్తండి. ఓకే. ఎంతమంది సైంటిస్ట్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్? ఎంతమంది టీచర్లు కావాలనుకుంటున్నారు? టీచర్స్. సో ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. అల్టిమేట్గా కృషి. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈరోజు మాట్లాడుతున్నానంటే అది కేవలం హార్డ్ వర్క్. నేను నమ్ముకున్నది హార్డ్ వర్క్ని. చిన్నప్పుడు నేను సరిగా చదవాలా, ఎక్కువగా గేమ్స్ అందరికీ తెలియదు. చాలామందికి గేమ్స్ మీద ఎక్కువగా పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. 10th క్లాస్ ఐ ఫెయిల్. నాతోటి స్నేహితులు ముందు పోయారు. పోయిన తర్వాత పట్టుదల పెంచుకున్నా. వాళ్ళు ముందుకు పోవటం ఏంది, నేను వెనక పోవటం ఏందని. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే అక్కడ నాకు ఒక చిన్నది కలిసి వచ్చింది. ఏంటంటే 10th క్లాస్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో మళ్ళా ఒక 2 నెలలకి మార్క్స్ యాడ్ చేశారు. అప్పుడు గౌరవ వెంకటరామరెడ్డి గారు సీఎం ఉన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 2 మార్కులు యాడ్ చేశారు. నేను 1 మార్కులో ఫెయిల్ అయినాను. ఎప్పుడైతే 2 మార్కులు యాడ్ చేశారో నేను మళ్ళీ పాస్ అయిపోయాను 2 నెలలకి. ఇవన్నీ ఇంటర్మీడియట్ చేరాను. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ విఆర్ కళాశాలలోనే ఇంటర్, విఆర్ కళాశాలలోనే డిగ్రీ, అక్కడే స్కూల్. అంటే ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో ఒక పట్టుదల పెరిగి హార్డ్ వర్క్ చేసి డిగ్రీలో విఆర్ కళాశాలలో 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్, ఎస్వి యూనివర్సిటీ 3 సంవత్సరాలు
ఎస్ఎన్ఎస్ తిరుపతిలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేస్తే అక్కడ యూనివర్సిటీ ఫస్ట్. అక్కడ కూడా నాకు నా సెకండ్ ర్యాంకర్కి 10% వేరియేషన్. 10th క్లాస్లో ఫెయిల్ అయిన విద్యార్థిని మళ్ళా డిగ్రీ 3 సంవత్సరాలు, ఎంఎస్సీ 2 సంవత్సరాలు అలా రీచ్ అయ్యానంటే ఏది కారణం చెప్పాలి, మీరు చెప్పాలా గట్టిగా? హార్డ్ వర్క్. ఐపీఎస్ అంటే ఐపీఎస్, డాక్టర్ అంటే డాక్టర్, లేదా అదర్ మీరు ఏదైతే కోరుకుంటారో దాన్ని రీచ్ కాగలరు. హార్డ్ వర్క్కి మించింది ఇంకేది లేదు. అయితే హార్డ్ వర్క్ సిన్సియర్గా చేయాలి. అంటే 4 రోజులు కష్టపడి 3 రోజులు వదిలేయటం, లేదా రాత్రులు 2 దాకా 3 దాకా చదవటం, తెల్లవారి 10-11కి వెళ్ళటం అలా కాదు. యూనిఫామ్గా చక్కగా షెడ్యూల్ వేసుకోవాలి. 365 రోజులు ఒక ప్లాన్గా సిస్టమేటిక్గా జరిగితే ఏదైనా రీచ్ అవుతాను. ఆ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత నేను విఆర్ కళాశాలలో పార్ట్ టైం లెక్చర్గా జాయిన్ అయ్యాను. పార్ట్ టైం లెక్చరర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఎకనామిక్స్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ చెప్పడానికి ఒక పేపర్ ఉండేది. నాకు గంటకి 4 రూపాయలు జీతం. 1979 పర్ అవర్ 4 రూపాయలు పార్ట్ టైం జాబ్. మొదటి 3 నెలలు పనిచేస్తే నాకు 120 రూపాయలు ఇచ్చింది. నేను తీసుకోవాలా. మేనేజ్మెంటే ఒక గోల్డ్ మెడలిస్టు ఇదే కాలేజీ చదివిన వాడికి 3 నెలలకి 120 అని నెలకి 400 రూపాయలు ఫిక్స్ చేశారు. అంటే అప్పుడు ఎవరు వాళ్ళు ఇస్తే ఎవరు టీచ్ చేస్తే 4 రూపాయలు. ఆ రోజు స్ట్రైక్ అయ్యి ఎవరు కాలేజ్ జరుపుకుంటే 4 రూపాయలు పోయేది. అయితే ప్యారలల్గా నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశాను. హార్డ్ వర్క్తో ట్యూషన్స్ పికప్ చేసుకున్నాను. నాకు మేనేజ్మెంట్ వాళ్ళు విఆర్ కళాశాలలో 1 year తర్వాత పర్మనెంట్ పోస్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ పోస్ట్. ఆ తర్వాత 1 year చేశాను. ఐ రిజైన్. ఎవరు గవర్నమెంట్ పోస్ట్ రిజైన్ చేయరు. మేనేజ్మెంట్ ఒప్పుకోవాలా రిజైన్ చేయడానికి. ఆఖరాకి నేను రిజైన్ చేస్తే లేదు నీకు 5 ఏళ్ళు లీవ్ ఇస్తున్నాను లాస్ ఆఫ్ పే మీద. ఎందుకంటే నేను హరినాథపురంలో ట్యూషన్ స్టార్ట్ చేశాను. అప్పటికే నాకు 1000 మంది ట్యూషన్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకై నేనే డెవలప్ కాగలను, ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం. నా మీద నాకు నమ్మకం. ఏ నమ్మకం? హార్డ్ వర్క్ చేయగలను. సో ఇలా హార్డ్ వర్క్ చేయబట్టే ఈరోజు భారతదేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో 6 లక్షల మంది మా నారాయణ గుర్తు గవర్నమెంట్. తర్వాత మా పిల్లలు వదిలేశారు. ఈరోజు నేను మంత్రిగా వచ్చా, మంత్రిగా చేస్తున్నాను. మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే పేదరికం అడ్డు రాదు. మా ఫాదర్ బస్ కండక్టర్, ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు, ప్రైవేట్ బస్ కండక్టర్. ఆయన చదివింది 8వ తరగతి. మా మదర్ చదువుకోవాలా వేరుముద్ర. నేను ఎంఎస్సీ అయిన తర్వాత నాకు సైన్ నేర్పించాను. సో ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే ఏంది కారణం? ఎట్టే చెప్పాలా? హార్డ్ వర్క్. అందువల్ల అందరూ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో ఒక ఎయిమ్ పెట్టుకోండి. ఆ ఎయిమ్కి చక్కగా ప్లాన్ చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, మీరు అనుకున్నది రీచ్ అవుతారు. సో టీచర్లు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీ అందరూ కూడాను పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏ రీచ్కైనా చేర్చున్నారు. నాకు కూడా ఒక గురువు గారు నారాయణమూర్తి కానీ ఆయన నాకు 9th క్లాస్లో నాకు చదువు చెప్పాడు. ఈ ఎంకరేజ్ మీ ఈ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఫౌండేషన్. 8th దాకా చదివిన వాడికి 9th 10thలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు. ఆ ఫౌండేషన్తోనే నేను హార్డ్ వర్క్ చేసి మల్టిప్లై అయ్యాను. అందువల్ల టీచర్లు అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి మెమరీ కానీ నాలెడ్జ్ కానీ ఒకటే ఉంటుంది. పుట్టుకతో అందరూ ఒకటే. అయితే మనం వాళ్ళకి ఇచ్చే ఫీడ్ దాన్ని బట్టి వాళ్ళు డెవలప్ అవుతారు.
టీచర్లు యొక్క చేతుల్లో ఉంటుంది. అటు తల్లిదండ్రులు పిల్లలు కష్టపడాలని కోరుకుంటున్నారు, విద్యార్థులు చదువుతున్నారు. దానికి తగ్గట్టుగా మనం టీచర్లు కూడా, ఎందుకంటే నేను కూడా 1979 నుంచి 2001 వరకు చదువు చెప్పాను. 97 నుంచి 2001 వరకు మ్యాథమెటిక్స్. ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్లో బిజీ అయిపోయి టీచింగ్ మానేశాను. బేసిక్గా ఆయన టీచర్. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది, ప్రతి టీచర్ని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. పిల్లల్లో కొంతమందికి బేసిక్స్ ఉండవు, వాళ్ళకి ఆ బేసిక్స్ వచ్చేటట్టుగా మనం కానీ చేస్తే వాళ్ళు ఏ స్టేజ్కైనా పోతారు. అందువల్ల అందరినీ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, విద్యాశాఖ, ఎందుకంటే ఈరోజు గౌరవనైన విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు చాలా మార్పులు తీసుకొస్తున్నారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు, 1, 2 కాదు. ఎందుకంటే ఆయన కూడా కష్టపడి చదివాడు, కష్టపడి చదివిన ఆ వ్యక్తి. అందువల్ల పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, మన పిల్లలు ఉన్నత స్థితికి పోవాలని అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాబట్టి వాటిని అన్నింటినీ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు బాగా చదివి ఉన్నత స్థితికి పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.